షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నేను ఆదివారం నాడు కూడా డ్యూటీ చేయవలసి రావడం వలన ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకొని దగ్గరలో ఉన్న ఒక చర్చ్‌కి వెళ్ళాను. ఆ చర్చ్‌కి వెళ్ళినప్పుడు ఒక యవ్వన బిడ్డ ప్రార్థన చేస్తుంది. ప్రభా, మాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, మాకు పేరెంట్స్‌నిచ్చావు, మంచి స్కూల్స్ ఇచ్చావు. ఇలాగ చెప్తూ అన్నీ ఇచ్చావు ప్రభా, ఇంకొక్కటి కొదువుగా ఉంది అన్నప్పుడు నేను అనుకున్నాను, మేబీ వాళ్ళకి చర్చ్ బిల్డింగ్ అవసరమేమో, ఇక నెక్స్ట్ దాని కొరకు ప్రార్థన చేస్తారనుకుంటున్నాను. అప్పుడు ఆ చిన్న బిడ్డ అంది, ప్రభా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఇవ్వండి. లార్డ్ గివ్ మీ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, గివ్ అస్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నది. నా హృదయం నిజంగా చలించిపోయిందండి. ఓకే, ఇలా కూడా ప్రార్థన చేయాలా, కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను గ్రహించినాను 15 సంవత్సరాల క్రితము. మరి ఈరోజు ఈ అంశంతో మేము ముందుకు రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని నామమును ఎంతగానో ఘనపరుస్తున్నాను. కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు ప్రార్థన అనేటువంటి ఈ అంశాన్ని ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray before we meditate on praying for a heart full of gratitude. Let us pray. సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, సర్వశక్తుడా, నీ నామమునకు వేవేల వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటి కొరకు వందనాలు, స్తోత్రములు నాయన. శ్రేష్టమైన నీ రక్షణను దయచేసి మీ బిడ్డలుగా మీ పేరు పెట్టి పిలబడే ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబంగా నాన్న మేమందరం ఏకీభవించిదిగో నీ వాక్యాన్ని కొంత సమయం ధ్యానిస్తుండగా తండ్రి, ఈ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప దయచేయండి. వాక్యం ద్వారా మాతో ఆయన వింటున్న బిడ్డలందరికీ మెండైన ఆశీర్వాదాలు దయచేయమని తండ్రి, మా హృదయాలను ప్రవ్వా ఇటు వాక్యపు వినికిడిలో నాయన సరిచేసి ప్రవ్వా కృతజ్ఞతతో నింపి మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు యుగములు పొందుకొనమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి ధ్యానాంశము ప్రేయింగ్ ఫర్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రేయింగ్ ఫర్ ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత గల హృదయం కొరకు ప్రార్థన. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. కీర్తన గ్రంథము 100వ కీర్తన మొదటి వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్ అని చెప్తుంది వాక్యము. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం మనం చూసినప్పుడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలోకి మనం ఎంటర్ అవ్వడానికి కీ ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉన్నది. మనము ఆయన ఆవరణంలోనికి ఎంటర్ అవ్వాలి. దేవుని సన్నిధానంలో నిజంగా మనము వెళ్ళాలి, ఆయన సన్నిధిలోనికి మనం రావాలి అంటే కృతజ్ఞత అనేది మనకి కీ లాగా ఉంది, తాళపు చెవిలాగా ఉంది. మనము కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధానం మనం అనుభవించగలము. ఆయన సన్నిధికి రావడానికే మరి కృతజ్ఞత అనేది ఒక ద్వారంగా, కృతజ్ఞత అనేది ఒక గేట్గా వివరించబడి ఉన్నది. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం తెలుసుకుంటున్నాము. మనం చాలాసార్లు వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, we take the goodness of God for granted. మనకిచ్చిన మేళ్ళ కొరకు, మనకిచ్చిన కాపుదల కొరకు, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన మేలులను బట్టి, అన్నిటిని మించి మనకిచ్చిన శ్రేష్టమైన రక్షణను బట్టి, అన్నిటిని బట్టి we just take it for granted. అండ్ మనము ఏది లేదో అది చూస్తూ మనం దేవుని సనుక్కుంటాం, గొనుక్కుంటాము. ఇది ఇవ్వలేదు, అది లేదు, ఇది ఆలస్యమైంది, అది ఆలస్యమైంది, ఏదేదో మనము దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాము. దేవుని ఎడల ఒక ఛేదన వేరు కలిగి ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు హృదయంలో సంతోషము, సమాధానము, దేవునితో సత్సంబంధం మనం కలిగి ఉంటాము. వందనాలు యేసయ్యా, ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఈ జీవితం కొరకు వందనాలు. ఉదయం లేవగానే దేవా మరి యొక్క సూర్యోదయం చూడడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు అని ఇలాగ మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుని మేలులను, దేవుని కృపను, ఆయన కటాక్షమును ఇంకా మనము ఎక్కువగా చూడగలుగుతూ ఉంటాము. అలాంటి సమయంలో అలా కృతజ్ఞత కలిగిన హృదయములలో సనుగులు, గొనుగుళ్ళు, మరి దేవుని మీద నిందారోపణలు
తావు ఉండదు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఇంకా మెండుగా పొందుకోవడానికి మనల్ని మనము ఆయత్తపరుచుకుంటాము. అందుకనే క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యము. కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు మనం అందుకనే ప్రార్థన చేయాలి. దేవా, నీవు చేసిన మేలు ఏవి మర్చిపోకుండా ఎల్లప్పుడూ నీకు నేను వందనాలు చెల్లించడానికి నాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. దావీదు మహాభక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకున్నట్టుగా మనం కూడా ప్రార్థనలో మనము కూడా మన హృదయంతో మాట్లాడుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకుము అని మనం ఎప్పుడైతే ప్రాణంతో మాట్లాడుకుంటాం, మన హృదయంలో కృతజ్ఞత అనేది పొంగి ప్రవహించి స్తుతులుగా, ఆరాధనగా, కృతజ్ఞతాస్తుతులుగా అది మరి మనల్ని దేవుని సన్నిధానంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. మరి ఆయన చేసిన మేలులను బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా కృతజ్ఞతతో ఆయన సన్నిధానంకి రావాలి. కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. మనం మరి దేవుని వాక్యములో 10 మంది శుద్ధులైనటువంటి ఆ కుష్ఠరోగులను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10 మందికి స్వస్థత కలిగింది. అయితే వాళ్ళందరూ కూడా మరి తమను తాము యాజకునికి కనపరుచుకోవడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి, ఒక సమరయుడు, ఒక అన్యుడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు వారి పాదముల చెంత పడి బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని ఆమె స్తుతించినట్టుగా మనం చూస్తున్నాము. వందనాలు చెల్లించడము, మరి కృతజ్ఞత కలిగి ఉండడం వలన ఆ యొక్క కుష్ఠరోగికి జరిగిన మేలేంటి అంటే యేసు ప్రభు వారు చెప్పారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. 10 మంది శుద్ధులైరి కారా, కానీ తిరిగి వచ్చావు కదా ఒక్కడివి, నువ్వు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన హృదయంతో తిరిగి వచ్చావు కదా, నీకు ఒక న్యూ లెవెల్ ఆఫ్ హీలింగ్ తీసుకో, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నప్పుడు ఆయన ఇంకొక లెవెల్ ఆఫ్ హీలింగ్లోనికి వెళ్ళిపోయాడు. మేబీ పాడైపోయిన ముక్కు, వ్రేళ్ళు, చేతివేళ్ళు, కాళ్ళ వేళ్ళు, ఆయన చెవులు అవన్నీ కూడా బాగా అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకుంటాము. అందరూ స్వస్థత నొందారు, కానీ కృతజ్ఞత కలిగిన ఈ కుష్ఠిరోగి, ఒక అన్యుడు మాత్రము ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్న మేళ్ళన్నిటిని మనం తలపోస్తూ when we count our blessings and thank God for what we have, we receive higher level of blessings, greater blessings in our life. Hallelujah. Amen. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యం వింటున్న మీరు చివరి వరకు ఉండండి. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఇవ్వండి అయ్యా. మేము నిన్ను ఎప్పుడు నీకు వందనాలు చెల్లిస్తూ నిన్నెప్పుడు స్తుతించే హృదయాన్ని మాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. కాబట్టి మధ్యలో క్లోజ్ చేయకుండా మరి లైవ్లో జాయిన్ బిడ్డలు అందరూ కూడా మరి చివరి దాకా ఉండి ప్రార్థనలో కూడా ఏకీవించాలని దేవుని ప్రేమను బట్టి మేము ప్రోత్సహిస్తున్నాను. కృతజ్ఞత కలిగిన హృదయం గురించి ప్రార్థన చేస్తున్నాము. మరి కృతజ్ఞత కలిగిన హృదయము కొరకే ప్రార్థించడం గురించి ధ్యానం చేస్తున్నాము. మరి యేసు ప్రభు వారు మనకు చూపిన అనేకమైన గొప్ప మాదిరిలో ఒకటి కృతజ్ఞత కలిగి ఉండడము. ఎలాంటి స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, జీవితంలో మనం ఎలాంటి లోటుపాట్లు కలిగి ఉన్నా కానీ మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలని రెట్టింపు అనేక రెట్లుగా ఆశీర్వదింపబడతాయి. మనం చూసినప్పుడు మరి 5,000 మంది మరి ఆకలిగొని ఉన్న ఆ సమయంలో మరి యేసు ప్రభు వారు ఒక విషయం, ఆయన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం తట్టి ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా. ఆయన సనగలేదు, గొనగలేదు. తండ్రి, 5,000 మందికి ఈ 5 రొట్టెలు, ఈ 2 చేపలు ఏమాత్రం అవుతాయ్యా, ఎక్కువ ఇవ్వండి అయ్యా, ఏమనలేదు. జస్ట్ ఆ బుట్టలో 5 రొట్టెలు 2 చేపలు పైకి ఎత్తి పట్టుకొని తండ్రి నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించాడో, దే స్టార్ట్ ద మిరకల్, దే స్టార్టెడ్ ద మల్టిప్లికేషన్. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఎంతగా, ఎన్ని రెట్లుగా ఆశీర్వదింపబడ్డాయంటే 5,000 మంది పురుషులు కన్నా మరి ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అందరికీ సరిపోవడం మాత్రమే కాకుండా అనేకులకు మరి అది ఇంకా 12 గంపలు వాళ్ళు మిగిలిపోయిన ముక్కలని ఎత్తారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమే కాదు, ఇంకా అనేకులకు ఇవ్వగలిగినటువంటి మరి హెచ్చైనటువంటి అనేక రెట్ల ఆశీర్వాదం వారు అక్కడ చూడడానికి కారణము యేసు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. హల్లెలూయా. మనం కూడా ఈరోజు మన చేతిలో ఏముంది, ఆ చిన్న బుట్టలో
5 రొట్టెలు 2 చేపలు మన జీవితాల్లో ఎన్ని ఉన్నాయండి. మన లెక్కకు మించిన ఆశీర్వాదాలున్నాయి. అవన్నిటిని ఒక్కొక్కటి మనము ఎత్తిపట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే, మన జీవితాల్లో కూడా అట్టి ఆశీర్వాదాలన్నీ ఎన్నో రెట్లు ఆశీర్వాదకరంగా మారి, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మన జీవితాలు మన దేవుడు మారుస్తారు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉందాము. కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి దేవునికి వందనాలు చెల్లిద్దాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనంలో మనం చూసినప్పుడు, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడును మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. హల్లెలూయా. అందరూ అడుగుతా ఉంటాం కదండి, దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నేను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని చిత్తం ఏంటా కానీ అనేక మంది యవనస్తులు కూడా మరి చర్చెస్లో అడుగుతూ ఉంటారు. మరి దేవుని చిత్తం ఏంటి అంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేసి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి, ఎల్లప్పుడూ ఆయనకి స్తుతులను చెల్లించుట, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ పట్ల దేవుని చిత్తము. హల్లెలూయా. జీవితంలో ఏ పరిస్థితి అయినా కానీ, ఎలాంటి ఒడిదుడుకులైనా కానీ, ఏ లోటుపాట్లైనా కానీ, లేమి కానీ, కలిమి కానీ, ఆశీర్వాదమే కానీ, ఆలస్యమే కానీ, ఏదైనా కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ పట్ల దేవుని చిత్తము. కాబట్టి ఇది ఒక మనకి అలవాటుగా ఉండాలి, ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది మనకి ఒక జీవన శైలిగా ఉండాలి, ఒక జీవన విధానంగా ఉండాలి. అలాగా స్తుతులు చెల్లించినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలము. ఎలాగ సంతోషంగా ఉండగలమండి? ఇలాంటి జీవితంలో ఇంత గొప్ప ఛాలెంజ్ మా లైఫ్‌లో ఉంది. ఎలాగ సంతోషంగా ఉండగలము అంటే, కీ ఈజ్ థాంక్స్ గివింగ్. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలము. కలిగి ఉన్న వాటిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి మనము వందనాలు చెల్లిస్తున్నప్పుడు, మనంతట మన తెలియకుండానే ఆటోమేటిక్‌గా మనము సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉంటాము. దేవుని ఎడల మంచి సద్భావం కలిగి ఉంటాము. మనము సంతోషంగా, సమాధానంగా ఉంటాము. దేవునితో సత్సంబంధం కలిగి ఉంటాము. అలాగ దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనము మరి అంటుకట్టబడి జీవిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలము. అగైన్ ద కీ ఈజ్ థాంక్స్ గివింగ్. సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభిషేకింపబడాలి, ఆశీర్వదింపబడాలి. ఎనీ బ్లెస్సింగ్ యు నేమ్ ఇట్, ద కీ ఈజ్ థాంక్స్ గివింగ్. దేవునికి వందనాలు చెల్లించినప్పుడు మన జీవితంలో ప్రతి ఆశీర్వాదము నిర్ణయ కాలంలో, అనుకూల సమయంలో ఆయన మన ప్రార్థనలు ఆలకించి, అంగీకరించి, నెరవేర్చి సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తారు మన ప్రభు. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాము. ఇవాల్టి దాకా లేదా ఇప్పటిదాకా కూడా మనం సనుగుతూ ఉన్నామేమో, గొనుగుతూ ఉన్నామేమో, నిరాశ నిస్పృహలో ఉన్నామేమో, దుఃఖముక్కులమై ఉన్నామేమో, మరి కృంగిపోయి ఉన్నామేమో. ఈరోజు ఒక ప్రార్థన చేద్దామా? దేవా, మా హృదయంలో కృతజ్ఞత నింపండి. దేవా, వందనాలతో మా హృదయాలు నింపండి తండ్రి అని ప్రార్థించినప్పుడు ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటాము. దేవుని సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలో సమృద్ధిగా ఏలుతుంది. దేవుని విషయం మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి చూసినప్పుడు మనము దేవుని వాక్యంలో మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనం మనం చూసినప్పుడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. సమాధానము, సంతోషము, జ్ఞానము, సమృద్ధి, ప్రతి ఆశీర్వాదముకు మూలము కృతజ్ఞత కలిగిన ప్రార్థన. కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయాలి, ప్రార్థన చేయాలి, మన విన్నపములను తెలియచేయాలి, మన అక్కర్లను తెలియచేయాలి. అంతకన్నా ముందుగా కృతజ్ఞత కలిగిన హృదయం కొరకు మనం ప్రార్థన చేసి, కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మన విన్నపాలను తెలియచేసినప్పుడు దేవుడు మనకి
జ్ఞానాన్ని, సమాధానాన్ని, సకల ఆశీర్వాదములను దయచేస్తారు. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం దయచే తండ్రి అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్, గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ అని, కృతజ్ఞులై ఉండు అని అనేక మార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, ఇదే అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏది చేసినా కానీ, మాట చేతనైనా క్రియ చేతనైనా కానీ, ఏది చేసినా కానీ సమస్తము తండ్రి అయిన దేవుని పేరట చేస్తూ, మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు ద్వారా ఆయన నామంలో సమస్తము చేయాలని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలను తెలియచేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము యేసయ్య పేరట చేయాలి. అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని వేళలా కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యంలో గమనిస్తున్నారా, మరి అనేక విషయాలు, అనేక మార్లు వాక్యం మరి తెలియజేస్తుంది. 136వ కీర్తన 1వ వచనంలో, గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ ఫర్ హిస్ ఎవలాస్టింగ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ, ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగే అనేక వాక్యాలు ఉన్నాయి. మరి సమయాభావం వల్ల మనం అన్ని తీయడం కుదరదు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. కృతజ్ఞత కలిగిన హృదయం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటుంది. మరి ఎలాంటి ఛాలెంజెస్ అయినా కానీ, అది మరణకరమైన సమస్య కానివ్వండి, ఎంత ఘోరమైన ఇబ్బంది కానివ్వండి, ఏ పరిస్థితుల్లో అయినా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. పౌలు శీలలను అంతగా కొట్టివేసి వారు ఏ తప్పు చేయలేదు, కానీ సువార్త ప్రకటించున్నారని ఒక నేరారోపణ చేసి వారిని జైల్లో వేసినప్పుడు వాళ్ళు దేవుని సనుక్కోలేదు. దేవా, నీ సేవేగా చేస్తున్నాం, అయినా వీళ్ళు మమ్మల్ని కొట్టారే, ఎందుకు ఇలా అనుమతించావయ్యా అని వాళ్ళు సనుగుకోలేదు, గొనుగుకోలేదు, కానీ కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించడాన్ని అక్కడ జరిగిన అద్భుతం మనకు తెలుసు. గొప్ప భూకంపం వచ్చేసింది, చెరసాల పునాదులు కదిలాయి, మరి ద్వారాలన్నీ ఓపెన్ అయిపోయాయి, వారు మరి విడిపింపబడ్డారు. కృతజ్ఞత అనేది మన ఛాలెంజెస్లో ఉండి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక మరి బలమైన సాధనము. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయము ఎంత గొప్ప ఛాలెంజే కానివ్వండి లైఫ్లో. మరి యేసు ప్రభు వారు తన స్నేహితుడైన లాజరస్ చనిపోయి 4 దినములైంది, శరీరం కుళ్ళు పట్టి మరి కంపు కొడుతూ ఉంటుందని చెప్పినప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చి అక్కడ కన్నీరు విడిచారు. మరి వారు చుట్టుప్రక్కల ఉన్న వారి అవిశ్వాసం బట్టి కన్నీరు విడిచారు. మరి ఆ మార్తల దుఃఖము చూసి ఆయన కన్నీరు విడిచారు. మానవ శరీరంలో ఉన్నందుకు ఆయన హ్యూమన్ ఎమోషన్స్ కలిగి కన్నీరు విడిచారు. కానీ ఒక్క ప్రార్థన చేశారు కదండి, తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకిస్తున్నావని నీకు వందనాలు తెలియజేస్తున్నానని యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, బిగ్గరగా లాజరస్ బయటికి రానగానే 4 రోజులు పడి ఉన్న శవము లేసి బయటికి వచ్చేసింది. హల్లెలూయా. లాజరస్ బయటికి వచ్చాడు. గొప్ప మహిమ దేవునికి కలిగింది. అక్కడ అనేకులు యేసుక్రీస్తే నిజరక్షకుడు, ఆయనే దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని నమ్మి మరి ఆ గొప్ప కార్యం అక్కడ జరిగింది. చూస్తున్నారా, తండ్రి, నీవు నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకిస్తున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. అలాంటి కృతజ్ఞత కలిగిన ప్రార్థన హృదయంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎంత గొప్ప ఛాలెంజ్ అయినా మన జీవితంలో మిరకల్గా మారుతుంది. హల్లెలూయా. ఘోరమైన పరిస్థితులు మరి గొప్ప అద్భుతాలుగా మారి గొప్ప సాక్ష్యములుగా మారడానికి కృతజ్ఞత కలిగిన హృదయము ఒక ద్వారం తెరుస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా, దేవా, మా జీవితంలో ఏ ఒడిదుడుకులైనా ఏ పరిస్థితులైనా కానీ మేము కృతజ్ఞత కలిగి ప్రార్థించడానికి మాకు కృప దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాము. మరి అలాగా ప్రార్థిస్తుండగా మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మనందరము మనకు దేవుడిచ్చిన రక్షణ కొరకు, ఆయన నామం పెట్టి పిలువబడే ధన్యత కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తాము. మనకిచ్చిన కుటుంబాల కొరకు వందనాలు చెల్లిస్తాము. మనకు ఇచ్చినటువంటి మరి
ఉద్యోగాల కొరకు దేవునికి వందనాలు తెలియజేద్దాము. మనకిచ్చిన సంఘంల కొరకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. దైవజనుల కొరకే వారు మనకి వారం వారము ఆత్మీయ ఆహారం పెడుతున్న విధానం కొరకు వందనాలు చెల్లిద్దాము. మన బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. మన తల్లిదండ్రులను బట్టి, అత్తమామలను బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. బంధుమిత్రులను బట్టి, మన చుట్టుప్రక్కల ఉన్న వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరి సార్వత్రిక సంఘమును బట్టి, వధువు సంఘం సిద్ధపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాము. ఇంకా కౌంట్ చేసుకుంటూ పోతే ద లిస్ట్ ఈస్ ఇన్యూమరబుల్ కదండి. మనం లెక్కించలేని మేలు చేసిన దేవునికి లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాము. మరి లెక్కించలేని మేలులో అనేటువంటి పాట పాడుతున్నాం. మీ హృదయాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని మేళ్ళు దేవుడు చేశారు. గత కాలంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు, ఆయన కాపుదల కొరకు, ఆయన భద్రత కొరకు, ఆయన ఇచ్చిన శాంతి సమాధానముల కొరకు, ఆయన ఇచ్చిన మేలుల కొరకు వందనాలు మరి దేవునికి చెల్లిద్దాము. మరి అందుకన్నా ముందుగా ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఏ విధముగానే మన జీవితంలో దేవుడు ఉంచినటువంటి వ్యక్తులకు కూడా మనము కృతజ్ఞత కలిగి ఉందాము. వారికి కూడా వారు చేసేటువంటి మేలులు, వారు మనకి చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగంల కొరకు మనము లెట్ ఇస్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన పేరెంట్సే కదా, నా భర్తే కదా, నా భార్యే కదా, నా పిల్లలే కదా అని వాళ్ళ పట్ల మనము ఒక మరి చులకన భావం కాకుండా లెట్ us బి థ్యాంక్ఫుల్ అండ్ ఎక్స్ప్రెస్ దట్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, ఇలా చేస్తున్నందుకు నీకు చాలా థ్యాంక్స్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. నాకు చాలా నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నేను నా జీవితంలో ఉంచినందుకు అని లెట్ us థ్యాంక్ దెమ్ ఆల్సో. మన జీవితంలో మన ఫ్రెండ్సే కానీ మనకు మేలు చేసిన వారిని ఎన్నో మరి మేలు ఉపకారములు చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మనము వందనాలు చెల్లిద్దాము. గుర్తుందా మీకు? మరి యోసేపు చెరసాలలో మరి పానదాయకునికి ఆయన కళ దర్శనం ఆ వివరం చెప్పినప్పుడు అలాగనే 3 రోజుల తర్వాత ఆయన మరలా రాజు స్థానానికి వెళ్ళిపోయి మళ్ళా మరి ఆ ద్రాక్షరసం అందించే ఇదిలోకి వెళ్ళాడు. కానీ అతను యోసేపు చేసిన మేలుని మరచిపోయాడు. 2 సంవత్సరాలు పట్టింది తిరిగి యోసేపు చేసిన ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని మళ్ళా అతన్ని ఆ రాజు ఆస్థానంకు రప్పించడానికి. హ్యూమన్ టెండెన్సీస్ టు ఫర్గెట్ కదండి. చాలాసార్లు దేవుడు చేసిన మేలను మర్చిపోతాం, మనుషులు మనకు చేసిన మేలను కూడా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు కృతజ్ఞత అంటే అన్గ్రేట్ఫుల్నెస్, ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదా కృతజ్ఞత రహితముగా ఉండే హృదయాన్ని తీసివేసి కృతజ్ఞత కలిగిన హృదయం దయచే తండ్రి అని ప్రార్థన చేసుకుందాము. మరి చిన్న పాటను నేను పాడుచుండగా మరి మీ జీవితంలో దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోండి. అందరం కలిసి ఎక్కివంచి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. హల్లెలూయా. సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన ప్రభువా, లెక్కింపలేని మేలులు చేసిన పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటి కొరకు వందనాలు, స్తుతి స్తోత్రములు. ప్రార్థనలోకి ఇవ్వేస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. 40 రోజుల ప్రార్థన బలిపీఠం ద్వారా అనేకుల ప్రార్థనా జీవితాలను ఉజ్జీవింపజేసినందుకే వందనాలు, స్తోత్రములు అయ్యా. సజీవాహన్ మినిస్ట్రీస్ మీరు దీవించిన విధానం కొరకు వందనాలు. ఏకీభించిన బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటి కొరకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. వారు ఒక్కొక్క మేలును తలపోసుకొని అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుండగా మేమందరము నీకు ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నామయ్యా.
కృతజ్ఞత కలిగిన హృదయాలతో ఈరోజు హల్లెలూయా దేవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో నాయన కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాం. లార్డ్, give us a heart of gratitude, Abba. Lord, help us to stay in an attitude of gratitude. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్థుతులతోని సన్నిధానంకు రావడానికి నాయన కృతజ్ఞతాస్థుతులతో నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీ కృప దయచేయండి అయ్యా. నీవు చేసిన మేలను బట్టి మీ కృతజ్ఞత కలిగి ఉండుటకు ఎల్లప్పుడూ వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుట కృప దయచేయండి. మా జీవితంలో మీరు ఉంచిన వ్యక్తులను, మా కుటుంబ సభ్యులను, మా బంధుమిత్రులను, మా తోటి ఉద్యోగులను అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. వారు మాకు చేసిన మేలన్నిటిని బట్టి కూడా మేము కృతజ్ఞత కలిగి ఉండడానికి మా హృదయాలను నాయన కృతజ్ఞతతో నింపమని నాన్న జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన మేలుల కొరకు వందనాలు చెల్లించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతులు నాయన కృతజ్ఞత కలిగిన హృదయము అనేకమైన ఆశీర్వాదాలకి, అద్భుతాలకి, నాయన దీవెనలకు దారితీస్తుందని తెలుసుకొని ఉంటున్నామయ్యా. మా జీవితాల్లో అంటే ఆశీర్వాదంలో మేము మిస్ అవ్వకుండా ప్రభా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడానికి అయా నీ కృప దయచేయండి. ఎస్ లార్డ్, గివ్ us a heart of gratitude. నాయనా, గివ్ us a heart of thanksgiving ప్రభా. వందనాలు చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి. వందనములు స్తుతి స్తోత్రములు వేవేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ విధంగానే ఎల్లప్పుడూ మేము కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ నేను స్తుతించే బిడ్డలుగా ఉంటకు నీ కృప దయచేయమని ప్రభా. మరి ఒకసారి మేము ఈ విధంగా వాక్ధ్యానంలో ఏకీభవించే వరకు ప్రభా, ప్రార్థనలు ఏకీభవించే వరకు మమ్మల్ని అందరి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావములు యుగ యుగములు మీకే ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. షాలోమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. హ్యావ్ ఎ blessed Lenten season. Glory be to God. Hallelujah. Praise the Lord.